కశ్మీర్ కోసం టోటల్ 48 కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినాం. ఆ టైంలో ఒకే ఇరాన్ మా ఇండియాకి సపోర్ట్ ఇచ్చింది. మా ప్రైమ్ మినిస్టర్ ఈరోజు చెప్తారు కదా, ఇజ్రాయిల్ ఫాదర్ ఇండియా మదర్. ఇరాన్లో ఒక టెంపుల్ ఉన్నాయి, దుబాయ్లో టెంపుల్ ఉన్నాయి, మీరు ఇజ్రాయిల్లో ఎందుకు పెట్టలే? అమెరికా ఇజ్రాయిల్ దగ్గర మనిషికి వాల్యూ లేదా? ఫైట్ అంటే మాకు అసలు ఇష్టమే లేదా. వీఆర్ ద లివింగ్ పీస్ఫుల్లీ ఇన్ ద వరల్డ్. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా భీకర యుద్ధం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అసలు ఇరాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇరాన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇలాంటి సందర్భంలో? ఎందుకంటే అక్కడ ఎక్కువగా అధికారంలో ఉన్నది, శాసిస్తున్నది సియా మతానికి సంబంధించిన నాయకులే మొత్తం ఆ దేశాన్ని పాలిస్తున్నది. ఆ సియా పొలిటికల్ లీడర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ మనతో పాటు అలీ బక్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. ఏంటంటే మీరు కూడా ఇరాన్లో ఉన్నారు, ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నారు. అక్కడ మీరు గమనించినప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇరాన్ నిజంగా అమెరికా దాడులు తట్టుకోగలుగుతుందా, లేకపోతే ఎలా ఉంటుంది ఈ పరిస్థితులు? ఎలాంటి పరిణామాలు దారితీస్తాయి? మీరు ఫస్ట్ చూసిరు కదా, పబ్లిక్ కూడా చాలా బిఫోర్ ఈ అమెరికా తరఫు నుంచి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసింది, ఇరాక్ వర్సెస్ ఇరాన్ ఫైట్ పెట్టింది. ఆ టైంలో కూడా ఆ వార్లో కూడా 9 years జరిగింది అలా. అమెరికా బ్యాక్ సైడ్ ఆఫ్ ఇరాక్. ఆ తర్వాత ఏం చేసినంటే, ఇరాక్ దగ్గర ఇది ఉన్నదా అది ఉన్నదా, ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుసేన్కి తీసిన. ఆ టైంలో కూడా ఇరాన్ సైలెంట్గా ఇదే పని ఈయన చేసి ఈ రోజు వరకు వచ్చినది. అసలు ఉద్దేశం ఏంటంటే, ఈ ఇజ్రాయిల్కి సపోర్ట్ ఎట్లా చేయాలి, అమెరికా ఉద్దేశం ఒక్కటే ఉంటుంది. ప్రతి టైంలో ఈ ఇజ్రాయిల్ ఉంటే, ఇజ్రాయిల్ వన్ ఆఫ్ ద లైక్ ఏ డామినేటర్ ఆఫ్ ద అమెరికన్ ఫైనాన్షియల్ సిస్టంలో టోటల్ బ్యాంక్స్. ఈరోజు చూడండి, ఈవెన్ అవర్ ఇండియాలో కూడా ఏమైనా బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్కి సంబంధం ఉంటే ఎవరైనా చేతుల మీద ఏముంటుంది, ఇజ్రాయిల్ ఫైనాన్షియల్ కంట్రోల్ కంట్రీ ఒకటి. సెకండ్ వన్, కంపెనీస్లో కూడా చూసేది ఎవరైనా ఒక గన్ కూడా రెడీ చేస్తే సేల్ చేసేకి ఇజ్రాయిల్ ఉంటుంది. అందుకని అసలు ఇజ్రాయిల్ ఏం చేసేకి రెడీ లేదు. అసలు ఇజ్రాయిల్ పెద్ద మాట్లాడి అబద్ధం మాట్లాడి టోటల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డామినేషన్ చేసిన అంతే. ఈరోజు ఏం జరిగిందంటే, స్టార్టింగ్ నుంచి లాస్ట్ 25 years నుంచి ఇరాన్పై ఇది బ్యాండ్ అది బ్యాండ్ పెట్టి ఈరోజు మీరు ఆలోచించండి, ఇండియన్ 1 rupee ఇరాన్లో 1000 rupees అవుతుంది. ఇంత టోటల్లీ బ్యాన్ చేసిన. టోటల్లీ బిఫోర్లో కూడా ఏం జరిగిందంటే, లాస్ట్ ఆఫ్టర్ ద ఇండిపెండెంట్ ఆఫ్ ఇండియా, ఇరాన్ ఈజ్ ద టోటల్ సపోర్టర్స్ ఆఫ్ ఇండియా. వన్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద కౌన్సిల్ టోటల్ కశ్మీర్ కోసం టోటల్ 48 కంట్రీస్ పాకిస్తాన్కి సపోర్ట్ ఇచ్చినాం. ఆ టైంలో ఒకే ఇరాన్ మా ఇండియాకి సపోర్ట్ ఇచ్చిందంటే, ఇరాన్ కశ్మీర్ ఈజ్ ద హార్డ్ ఆఫ్ ద ఇండియా. ఐఎమ్ ఆల్సో సపోర్ట్ ఫర్ ద ఇండియన్స్ ఆల్సో. ఇండియాకి పెద్ద సపోర్ట్ గ్యాస్ కోసం, పెట్రోల్ విషయం. ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఆలోచించండి, కాంగ్రెస్కి మాకు ఎవరైనా పెట్రోల్ గ్యాస్ ఈయనకి రెడీ లేకుంటే ఇండియన్ రూపీలా మా ఎకనామీ ఆ టైంలో టోటల్ డౌన్ అయిన టైంలో మా ఇండియన్ రూపీలా మాకు ఇచ్చిన పెట్రోల్ గ్యాస్ ఎవరంటే ఇరాన్. ఈరోజు ఏం జరిగినా మా గవర్నమెంట్కి ఏ బ్లాక్మెయిల్ మా ప్రైమ్ మినిస్టర్కి చేసినా అర్థమవుతుందా మాకు. ఈరోజు అసలు అది సంబంధం లేకుంటే, ఈరోజు పెట్రోల్ మాకు 10 rupees లీటర్కి వస్తుంది ఇండియాకి పెట్రోల్. ఈరోజు ఆ పెట్రోల్కి 30 rupees 35 rupees లీటర్ ఎందుకు తీసుకోవాలి? మాకు అర్థమవుతలేదా ఈ గవర్నమెంట్కి ఎట్లా బ్లాక్మెయిల్స్? ఇది టోటల్ అమెరికా బ్లాక్మెయిల్ చేసి మా మీద ఏమైనా ఎవరికి కూడా పెడతారా భయ్, ఇండియాకి కూడా టోటల్ క్యాప్చర్ చేసిన. ఈరోజు మేము అసలు ఈ ఇంకొకటి 25 yearsలో ఒక్కసారి కూడా ఈ అమెరికా ఇరాన్కి ఆక్యుపై చేసేందుకు చాలా ట్రై చేసిన, ఒకసారి సక్సెస్ అయ్యలేము. ప్రతి ఇయర్లో మేము పోతున్నాం కదా. చికెన్ మసాలా కొత్త అధ్యక్షుని ఎన్నుకున్నా కానీ, కంపెనీ తర్వాత ఎవరు వారసులు వచ్చినా కానీ ఖచ్చితంగా వాళ్ళని అంతం చేస్తాం అంటూ కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. అంటే ఇది ఇక్కడితో తెగదా లేదు కదా, అది ఎంతవరకు జనరల్? ఈరోజు మీరు చెప్పండి, బిఫోర్ మేము కొట్లాడి ఇండిపెండెంట్ తీసుకొచ్చిన ఇండియాలో రాబోయే లేదా ఇంకా తర్వాత పాత రోజులు తీసుకొద్దామంటే ఎవరన్నా నిజాం పిల్లలు ఉన్నాయి మా దగ్గర, నిజాంకు పెడతానే మేము యాక్సెప్ట్ చేస్తాం. పిల్లలు పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా? ఇరాన్లో కూడా షా అంటే ఒక ప్రిన్స్కి పెట్టడానికి రెడీ ఉంది. జనరల్ పబ్లిక్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా
రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అంటే పబ్లిక్ ఎలక్షన్ అవుతుంది, ఎలక్షన్ల సెలక్షన్ సిస్టమ్ అవుతుంది, అది కూడా రాంగ్ చేసి మేము షాక్ పెడతామంటే ఇది ఏంది? ఇది సిస్టమా? ఇండియాలో రేపు హైదరాబాద్లో వచ్చిన తర్వాత హైదరాబాద్ స్టేట్ నిజాంకి పెడతామని మేము యాక్సెప్ట్ చేస్తాం, మీరు యాక్సెప్ట్ చేస్తారా? కొట్లాడదాం మేము బయటికి వచ్చిన తర్వాత, ఇదే అవుతుంది. ఇంకో ప్రధాన ప్రశ్న అలీ గారు, ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఇరాన్లో ఉన్నారో, ఇక్కడ హైదరాబాదీలు కానీ ముఖ్యంగా ఇండియన్స్, వాళ్ళు ఎవరైనా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తున్నారా? వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమంటున్నారు మీతో, అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అని? ఈరోజు అసలు యాక్చువల్లీ ఇరాన్ పీపుల్స్కి మనకు కూడా మాకు లైఫ్ అంటే అంత వాల్యూ అసలు మాకు మా మతం మీద మాకు ఎక్కువ లవ్స్ అండ్ అఫెక్షన్ ఉంటుంది. ఎవరైనా ఉంటే మాకు ఎవరైనా కొడతారంటే మాకు ఇంత కూడా మాకు టెన్షన్ లేదా, మాట్లాడదు. మీరు కొడతారా, కొట్టేయండి, చచ్చిపోనికి మేము రెడీ ఉన్నాం. ఆ లెవెల్లో ఉంటుంది పబ్లిక్ ఇరాన్లో. అందుకు నుంచి 10 years వరకు బిఫోర్ ఇరాన్ ఆ రోజు ఫైట్ అయింది, ఆ రోజు కూడా 10 years జరిగింది. 11 years తర్వాత ఎవరు విన్నా అంటే ఇరానే. ఆ తర్వాత ఏమైనా ఉంటే సరే జనరల్గా భయం ఉంటే పబ్లిక్లో. ఈరోజు అమెరికన్స్ సోల్జర్కి చూడండి, ప్లీజ్ హెల్ప్ మీ అంటే ఒక మనిషికి చూసినా మీరు, ఇరాన్కి తరఫు ఒక మనిషి కూడా చెప్పిన ఇట్లా అసలు మీరు ఫైట్ ఎవరైనా ఉంటే, మా ప్రెసిడెంట్ కూడా 10 సార్లు చెప్పిన జనరల్, సార్ మీకు ఆల్రెడీ ట్రైనింగ్ ఉన్నాయి, మీరు ఇన్సైడ్ ఉండండి, బయటికి రావద్దు అంటే ఆయన మాకు అసలు 85 years మేము 85 years అంటే మాకు ఉండేది ఏ రోజు పోవాలి, రాబోయే రోజు ఉండేది మా తరఫు మేము పోతే టోటల్ యూనిటీ వస్తుంది ఇరాన్కి. ఈరోజు యూనిటీ వచ్చింది, వరల్డ్ వైడ్ యూనిటీ వచ్చింది, ఫేవర్ వచ్చింది. అందు గురించి ఒక మనిషి కూడా లేక మా దగ్గర ఉంటుంది కంపల్సరీ. ఏమైనా ఉంటే మేము చూస్తాం ఏంటి అయితే ఇమామ్ హుసేన్కి కర్బలాలో చూస్తాం మేము. కర్బలా ప్రతి ఇయర్ చేస్తారు కదా. మా కులం మతం మీద సిస్టమ్ లేదు, ప్రతి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రతి మనిషికి ఆయన బ్లడ్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ అసలు అమెరికా ఇజ్రాయెల్ దగ్గర మనిషికి వాల్యూ లేదు. అసలు ఏమైనా ఉంటే క్రిస్టియన్స్కి వాల్యూ ఉంటుంది. ఒక మాట మేము మా ప్రైమ్ మినిస్టర్ నుంచి మేము అది అడగడానికి మీ తరపు నుంచి అడుగుతున్నాం. మా ప్రైమ్ మినిస్టర్ ఈరోజు చెప్తారు కదా, ఇజ్రాయిల్ ఫాదర్ ఇండియా మదర్. ఫాదర్ దగ్గర ఒక టెంపుల్ లేదా పోయి ఒక టెంపుల్ పెట్టి చూపి. దుబాయ్లో ఉన్నాయి, ఇరాన్లో ఉన్నాయి, లేదా మా ఎంబడి రండి. ఇరాన్లో ఒక టెంపుల్ ఉన్నాయి, దుబాయ్లో టెంపుల్ ఉన్నాయి, మీరు ఇజ్రాయిల్లో ఎందుకు పెట్టలే? ఫాదర్ ఉంటే పెట్టాలి కదా. ఒక టెంపుల్ కూడా అలౌ లేదా? ఈ ప్లేస్లో ఒక టెంపుల్కి ఒక రామ్ లక్ష్మణ్ ఒక లక్ష్మీ టెంపుల్ లేకుంటే ఆ ప్లేస్కి మా ఫాదర్ మా మదర్ చెప్తారా? కొంచెం సుగ్గు రావాలి కదా. సుగ్గు లేకుంటే ఒక మనిషి ఏమైనా మాట్లాడదు. ఎందుకంటే ఒక ఫైల్ రెడీ చేసిన, ఆ ఫైల్లో పేరు వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్ మా పేరు బదలాం అవుతుంది, మేము ప్రైమ్ మినిస్టర్ నుంచి పోదాం. అందుకు ఏమైనా చెప్తే ఓకే, మీరు పెట్రోల్ తీసుకోవద్దు, ఓకే సార్, మీరు గ్యాస్ తీసుకోవద్దు, ఓకే సార్, టారిఫ్ 100% పెడదాం, పెట్టండి. ఏమన్నది అడానీ అంబానీ టాటా బిర్లా లేక ఖమేని ఇరాన్ అధ్యక్షుడు, ఆయన అక్కడ చనిపోతే ఇంతలాగా హైదరాబాద్లో ఎందుకు నిరసనలు వ్యక్తం అవుతున్నాయి? పాత బస్తీలో అనేక హోర్డింగులు చూస్తున్నాం. ఎందుకు అంత ఆయన మీద అభిమానాలు? ఒక దేశానికి సంబంధించిన ఇష్యూ అయితే ఇక్కడ ఎందుకు? హీఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద పొలిటికల్ లీడర్, మా రిలీజియస్ లీడర్ ఆల్సో. మాకు రిలీజియన్ ఉండదు కదా. మేము షియా అంటే షియాకి ఏమైనా చదవాలి, ఏమైనా చెప్పాలి, నమాజ్ చదవడానికి, రోజా చెప్పడానికి ఏమైనా ఉంటే ఈయనే మాకు పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషికి ఫాలో చేద్దాం మేము. అసలు ఒక ప్రెసిడెంట్ ఉంటే ఇంత సపోర్ట్. బిఫోర్ కూడా ఒక బ్లాస్ట్ అయింది కదా, ఒక ప్రెసిడెంట్ బిఫోర్ ఒక ప్రెసిడెంట్. ఆ టైంలో మా ప్రైమ్ మినిస్టర్ కూడా సందేశం ఇచ్చిన, ఇట్లా జరిగింది రాంగ్. ప్రెసిడెంట్కి బిఫోర్ అటాక్ చేసి ఇజ్రాయలీ అటాక్ చేసిన ఆ టైంలో మేము ఇట్లా చేయలే. చూడండి మీరు ఈరోజు అంటే ఈయన మాకు మా కులంకి మతంకి కూడా ఆయన పెద్ద. అందుకు నుంచి మాకు ఏమైనా నమాజ్ చదవాలి, ఏమైనా రోజా చదవాలి, ఏమైనా ఖురాన్ చదవాలి అంటే ఇదే మాకు పెద్ద మనిషి ఉంటుంది. అందుకు నుంచి మా సపోర్ట్. మా ఒక ఆయన అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ బీయింగ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ మెయిన్ కంట్రీ లీడర్ లేకుంటే మేము చూస్తలేము. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అవర్ రిలీజియస్ లీడర్ ఆల్సో. ఒక షియా నాయకుడిగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు? మాది ఒకే మా టోటల్ కంట్రీ నుంచి మాకు ఈరోజు బాధ్యత అంటే
ఈరోజు మా గవర్నమెంట్ కూడా ఒక ప్రశ్న కూడా ఒకసారి చెప్తే ఇది రాంగ్ జరిగిందంటే చెప్పాలి. మా అదే మాకు దుఃఖం. లేకుంటే ఏమైనా ఉంటే జరిగింది రాబోయే రోజు ఇంకా అవుతుంది పర్వాలేదు. మేము కూడా అవసరం ఉంటే ఆల్ ఓవర్ ద ఇండియా తరఫు నుంచి ఏమైనా ఉంటే ఇది జరిగినది అసలు రాంగ్. ఫైట్ అంటే మాకు అసలు ఇష్టమే లేదా. వీఆర్ ద లివింగ్ పీస్ఫుల్లీ ఇన్ ద వరల్డ్. మీరు వచ్చిన ఈరోజు ఈ గొడవ అంటే స్టార్ట్ ఎవరు చేసిన ఇజ్రాయెల్, స్టార్ట్ ఎవరు చేసిన అమెరికా ఇజ్రాయెల్ బంద్ చేయాలి అంతే. ఇరాన్ కూడా మా రిక్వెస్ట్ అనేది జరిగింది లాస్ అయింది. భగవాన్ చూస్తారా కదా, భగవాన్ మీద పెట్టాలి, పీస్ఫుల్గా ఉండాలి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈరోజు వరల్డ్కు పీస్ లేకుంటే చూడండి, ఈరోజు పెట్రోల్కి 6-7 రూపీస్ ఎక్కువ అయింది. రాబోయే రోజు 100 రూపాయలు అవుతుంది. మా గవర్నమెంట్ కూడా కొంచెం ఇంత ఆలోచన కూడా చేయలే. ఆల్రెడీ 30 రూపీస్ పెట్రోల్ మాకు వస్తుంది, 30 రూపీస్. ఆ 30 రూపీస్ పెట్రోల్కి గవర్నమెంట్ 30 రూపీస్ పెడతారా ట్యాక్స్, స్టేట్ గవర్నమెంట్ 30 రూపీస్. ఆ 30 బంద్ చేస్తే అయిపోతుంది కదా, సేమ్ రేట్లో మాకు దొరుకుతుంది కదా. ఈ గవర్నమెంట్ కూడా మా కోసం, మా పబ్లిక్ కోసం ఆలోచన చేస్తేలే. జనరల్ పబ్లిక్కి లాస్ అవుతుంది, గవర్నమెంట్కి ఏ ప్రాబ్లం లేకుంటే పబ్లిక్కి లాస్ అవుతుంది. మా రిక్వెస్ట్ అనేది పబ్లిక్ ఈరోజు డిమాండ్ చేయాలి, ఈ యుద్ధం బంద్ చేయాలి. గవర్నమెంట్ కూడా డిమాండ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిమాండ్ చేయాలి, యుద్ధం బంద్ చేయి. ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా ఉంటే ఈరోజు ఇజ్రాయెల్ ఎట్లా పోయినా మీరు ఈరోజు అమెరికా పోయి మీరు స్టాప్ చేయాలి. మా రిక్వెస్ట్ ఇది. ఒక అధ్యక్షుడిగా మేము చూడలేదు కమ్యూనిని, ఆయన మాకు ఒక గురువులా దైవంలా భావిస్తున్నాం అంటున్నారు. శేష దేశం, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా.